శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. ఓం నమస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్రా ఏన త్వయా భారతతైలపూర్ణవ్రజాలితో రామం విశ్వమయం వందే రామం వందే రఘుద్వహం రామం విప్రవరం వందే రామం శ్యామగ్రజం భజే యస్యవాగం శుతచ్యూతం రమ్యం రామాయణం మృతం శైలజాసేవితం వందే తం సచ్చిదానందసందోహం భక్తిభూతివిభూషణం పూర్ణానందమహం వందే సద్గురుం శంకరం స్వయం. అజ్ఞానధ్వంతసంవర్త్రీ జ్ఞానలోకవిలాసిని చంద్రచూడవచంద్రచంద్రికేయం విరాజతే. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం. ముహురహో రసికా భువి భావుకా పలికెడిది భాగవతమట పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా. హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రియమైన భక్తబంధువులరా, కోదండరాముని కోమల చరణాలకు కోడి నమస్కారం అర్పిస్తూ గురుదేవుల పాదపద్మాలు ఆశ్రయించి బమ్మెరపోతన భాగవత భక్త బృందానికి మరొక్కసారి మందార మకరందాన్ని వేయడానికి ఆ కోదండరాముడు అనుగ్రహించినట్టుగా ఉన్నది. ఇటువంటి యొక్క భాగవతం ఎంత గొప్పదంటే అద్భుతమైనటువంటిది. అది న గంగా న గయా కాశీ పుష్కరం న ప్రయాగకం శుకశాస్త్ర కథాయాశ్చ ఫలేన సమయామయే. గంగా స్నానం చేస్తే పుణ్యమే, కానీ దానికంటే కాశీకి పోయిన దానికంటే, ప్రయాగకు పోయిన దానికంటే, పుష్కరంలో స్నానం చేసిన దానికంటే శుకదేవుడు వినిపించినటువంటి ఒక భాగవతం వింటే చాలనయ్యా. చిత్తం లోపల చిత్తేశ్వరుడైన కృష్ణ పరమాత్మ అద్భుతంగా ఆవిష్కరిస్తాడు అని చెబుతున్నాడు అన్నమాట. జన్మాద్యస్య యతన్వయాదితరతశ్చార్తస్య విజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముష్యంతి యస్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషః. ధామ్నా స్వేన సదా నిరస్తపూర్వకం సత్యం పరం ధీమహి. భాగవతానికి
మంగళవాచకం విశ్వ జన్మస్థితి విలయంబులు ఎవనివరాన్ని ఏర్పడుతున్నవో అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందు అభిజ్ఞుండై తానే రాజగుచు చిత్తమున చేసి వేదాలను బ్రహ్మదేవునికిచ్చి అనిత్యమైన ఈ ప్రపంచాన్ని నిత్యంగా ఎవరైతే అగుపింపజేస్తూ ఉన్నాడో 3 గుణాలు ఎక్కడి నుంచైతే పుడుతూ ఉన్నవో అన్నిటికీ తానే సార్వభౌముడు అవ్వుకుంటూ ఎవరి అందాన్ని చూసి బుధులు మోహించిపోతుంటారో అటువంటి యొక్క సత్యం పరం ధీమహి అనే చైతన్యానికి నమస్కారం అన్నాడు వ్యాసభగవానుడు. భాగవతం అంటే అమ్మ యొక్క స్వరూపం, గాయత్రీమాత యొక్క స్వరూపం. త్రిపుర సుందరి అయినటువంటి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ఆ ముగ్గురిది కూడా ఒకటే రూపం అన్నమాట. ఆ అమ్మ కరుణామయి, అవ్యాజ కరుణామూర్తి. భాగవతం నిండా కూడా భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలతోని మానవునికి ముక్తిని ప్రసాదించేటువంటి ఒక ఉత్తమోత్తమైన మహాగ్రంథం భాగవతం. భాగవతం రచించినా విన్నా వినిపించినా పుణ్యం ఒక్కటే. అటువంటి ఒక మహత్తరమైన భాగవతానికి అమ్మవారు అధిదేవత. అటువంటి ఒక్క చదువుల తల్లిని ఒక్కసారి స్మరించి భాగవతంలో అడుగు పెడదాం. మరి కరుణామయి శారదా, కరుణామయి శారదా, ఏడో పాట. కమనీయ గానరస కేళి వినోద, కరుణామయి శారదా. కరుణామయి శారదా, కమనీయ గాన రస కేళి వినోద, కరుణామయి శారదా. వీణా పుస్తక రూపధారిణి, వీణా పుస్తక రూపధారిణి, విశ్వజనని హే విధాతరాణి, విద్యా విద్యల మూలకారిణి, విద్యా విద్యల మూలకారిణి, సరస సంగీత విశ్వమోహిని, సకల జీవ విజ్ఞాన ప్రదాత్రి సావిత్రి సాహిత్య భోజిని, సకల జీవ విజ్ఞాన ప్రదాత్రి సావిత్రి సాహిత్య భోజిని, సప్తస్వర సంగీత మాధురి సారసనేత్రి తల్లి గాయత్రి, కరుణామయి శారదా. రమణీయ గాన రస కేళి వినోద, కరుణామయి శారదా. గాయత్రి స్వరూపమైనటువంటి ఒక భాగవతాన్ని అరణ్యాల్లోకి వెళ్ళి ఆ పుణ్యారణ్యమైనటువంటి ఒక నైమిషారణ్యం లోపల 1000 సంవత్సరాల గడువు పెట్టుకొని శౌనకాది మహర్షులంతా కూడా యజ్ఞం చేస్తూ యజ్ఞం అయిపోయిన తర్వాత వ్యాసభగవాని ప్రేషిష్ఠుడైన సూతముని ఇంద్రుని దగ్గరికి వచ్చి, హే పుణ్యాత్ముడా, సకల పురాణ వ్యాఖ్యాన విగ్రహీ సమేతుడవు, వ్యాసభగవాని ప్రేషిష్ఠుడవు కనుక నీకు సముద్రం పురాణ పంక్తులన్నీ కూడా పురాణ ఇతిహాసాలన్నీ కూడా నీకు చక్కగా తెలుసు. గురువులు ప్రియ శిష్యులకు ఏ విధంగా ప్రేమతో చెబుతారో అలా నువ్వు మాకు
మంచి ఆనందాన్ని కలిగించే, బ్రహ్మానందం కలిగించేటువంటి ఒక దివ్య కథను వినిపించాలి అని అడగడం జరిగింది. ద్వాపర యుగాంతం లోపల అరణ్యాల్లోకెల్లా గొప్పనైనటువంటి ఒక నైమిషారణ్యం లోపల ఇక ఈ మహానుభావులంతా సూతుని అడుగుతూ ఇంకా ప్రశ్న ఇలా వేశారన్నమాట. హే మునీంద్ర, వచ్చే 4వ యుగం కలియుగం. ఈ కలియుగం అంతా కూడా ఎట్లాంటి వాళ్ళయ్యా? అలసులు మందబుద్ధియుతులు, అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెయ్యది చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు, ఏమిటం బొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పుమా. మునీంద్ర చెప్పుమా. ఒక యుగం వెనకాలే మన యొక్క సంగతంతా తెలుసుకున్నారు. మన యొక్క పూర్వ ఋషులు ఎంత గొప్పవాళ్ళు చూడండి. మన యొక్క హిందూ ధర్మం మహాసముద్రం అన్నాడు. అందుకే భవిష్యత్తులో రాబోయే కలియుగం లోపల అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, రోగ సంకలితులు అన్నదే లేదండి, ఉగ్రరోగ సంకలితులు. భాగ్యం కూడా మందమే. కనుక ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి మానవులు సుకర్మములయ్యవి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. మరైతే ఆత్మలో శాంతి కలగాలంటే ఏం చేయాలి మునీంద్ర? దాన్ని చెప్పి ఎవరి కథ వింటే సంసార తాపత్రయాలు దూరం అయిపోతావో అటువంటి కథ మాకు కావాలని కోరుకుంటున్నారు. మునీంద్ర, ఎవని అవతారమెల్ల భూతములకు సుఖము వృద్ధిని సొరదిజేయు, ఎవని శుభనామమే ప్రొద్దునుడువంగ సంసార బంధంబు సమసిపో, ఎవని చరితంబు హృదయంబు చేర్చిన భయముంది మృత్యువు భయపరువు ఎట్టు, ఎవని పదనదినే పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి గలుగు, తపసులెవని పాదంబు దగిలి శాంతి తెరవుగాంచిరి, వసుదేవదేవకులకు ఎవడుదయించే తత్కథలెల్ల వినగ మాకు వేడుక బుట్టడు యుద్ధ చరిత. సూతమునీంద్ర, ఎవని దివ్యావతార వైభవ సంకీర్తనం వింటే సకల జీవకోటికి ఆయు ప్రమాణం, ఆనందం, ఐశ్వర్యం కలుగుతుందో, ఏ పరమాత్మని శుభనామాన్ని నాలుకతో స్మరణ చేస్తే సారబంధం తొలగిపోతుందో, ఎవని చరిత్రను ప్రీతిపూర్వకంగా హృదయంలో స్మరిస్తారో మరి మృత్యుదేవత భయపడిపోతుందో, చావునకు చావు జీవజీవంబు విశ్వసౌఖ్య సారంబు పురుషార్థ సాధనంబు హరిభజనంబు. కనుక మాకు ఆ భగవంతుని యొక్క దివ్య కథ, దేవకీ వసుదేవులు పుట్టినటువంటి యొక్క ఆ ముద్దుల కృష్ణయ్య యొక్క కథను మాకు చెప్పాలని ముఖ్యంగా అడిగారనమాట. భాగవతం అనగానే మన కృష్ణుడే. మిగిలినవన్నీ అవతారాలు ఒకెత్తైతే కృష్ణ పరమాత్ముని దివ్య కథ మరొకటి. అది మాకు చెప్పాలి అంటే, అయ్యా మా గురువు గారు చెప్పిన భాగవతం మీకు చెప్తాను అన్నాడు సూతమునీంద్రుడు. మీ గురువా? ఎవరు? వ్యాసులే కదా. సూత, భాగవతం ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు, ఎందుకు రచించారు మాకు చెప్పాలన్నాడు. సూత, ఏ యుగ వేళ ఏమిటికి చోటన్ ముని శ్రేష్ఠునే శ్రోతలు గోరిరి, ఏమి హేతుమునకై శోధించి లోకైక విఖ్యాతిన్ వ్యాసుండు మున్ను భాగవతంబు కల్పించే, తత్పుత్రుడే ప్రీతిం రాజునకి పురాణ కథన్ చెప్పెన్, చెప్పవే అంతయున్. హే సూతమునీంద్ర, ఏ యుగం లోపల ఎందుకోసం వ్యాసభగవాన్ని కోరినారు భాగవతం చెప్పమని, రచించమని? ఎక్కడ రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు? కొడుకు చేత గానం చేయించాడని చెబుతున్నావు, ఆ విషయాలని నాకు చెప్పాలయ్యా అన్నాడు.
అయ్యా, తృతీయంబైన ద్వాపరయుగంలో కూడా సత్యవతి అనే పుణ్యాత్తురాలికి పరాశరుల వారి యొక్క సమాగంతో వేదవ్యాస భగవానుడు జన్మించినాడు. పుట్టడమే ఓంకారంతో జన్మించినాడు ఆ మహానుభావుడు. వేదవ్యాస భగవానుడు సకల శాస్త్ర వేద పురాణ హాస్యాలను కూడా విభాగం చేసి ఒక్క వేదాన్ని 4 వేదాలు చేసి బ్రహ్మసూత్రానికి భాష్యం రాసి మరి ఆ మహానుభావుడు మహాభారతం అనే పంచమ వేదాన్ని 18 పర్వాలు కూడా లిఖించి సరస్వతీ తీరంలో కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఆయనకు ఆత్మలో శాంతి కలగలేదయ్యా మునీంద్రులారా. అరే, త్రికాల సంధ్యావందనం, అగ్నిహోత్రం, గాయత్రి జపం చేస్తూ సకల వేద పురాణ ఇతిహాసాలని తెలుసుకున్నటువంటి ఒక్క నాకే ఆత్మలో శాంతి లేదు, వచ్చే కలియుగం లోపల మానవులకు శాంతి ఎలా ఉంటుందని దేవుడుగా ఉన్నాడు వ్యాసభగవానుడు. వ్యాసో నారాయణహరి, నారాయణమూర్తి యొక్క అంశం జన్మించిన వ్యాసభగవానుడు ఎప్పుడైతే చింతన చేస్తున్నాడో వెంటనే నారదుల వారు వచ్చినాడు. ఎలా? నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ రాయణ లక్ష్మీ నారాయణ నారాయణ నారాయణ. నారాయణ స్మరణతో వీణను మోయించుకుంటూ వచ్చిన నారద మహర్షికి ఆసనం అర్ఘ్యం పాద్యం ఇచ్చాడు వ్యాసభగవానుడు. చూశాడు బాగా నారదుల వారు. మునీంద్ర, అపర బ్రహ్మవు, అరిషడ్ వర్గాలను జయించిన పరమ యోగివి, అజ్ఞానిలాగా ఎందుకో బాధలో దుఃఖంలో కృంగి కుషించిపోతున్నావు, ఏం సంగతి అని అడిగాడు. నారదా, ఎందుకు ఈ విధంగా అవుతున్నదో నువ్వే చెప్పి దానికి ప్రత్యామ్నాయం కూడా నువ్వే వివరించి చెప్పు నాయన, ఎందుకంటే నువ్వు త్రికాలజ్ఞుడు, బ్రహ్మమానసపుత్రుడు కనుక చెప్పుతాను. కానీ చెప్పిన తర్వాత బాధపడకుండా మనసులో నన్ను కోపడవు కదా, ఎందుకంటే యథార్థవాది లోక విరోధండి. ఎప్పుడు కూడా సత్యం చెప్పేవాడు కంటే ప్రియంగా చెప్పుకుంటూ నిన్ను గోచులో వారేసేవాడు స్నేహితుడు కాదు. నీ తప్పుని నీకు ఎత్తి చూపించేవాడే శ్రేయోభిలాషి. అప్పుడు అన్నాడు నారద మహర్షి, మునీంద్ర, భారతం రాశావు, బాగానే ఉంది. అంచితమైన ధర్మజయము, అంచితమైన ధర్మజయం అంతయు చెప్పిది అందులోనా. ఎందులో? భారతంలో. ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే హరి. గుణ విశేషములెన్నినగాక నీకు ఈ కొంచెం వచ్చుటెల్లా, హరి కోరి నుతింపమి ఆర్య పూజిత. మహాభారతంలో 18 పర్వాలు బ్రహ్మాండంగా రాసావు, ధర్మాలు చెప్పావు, నీ పాండిత్యం చూపుకున్నావు. కానీ ఎక్కడన్నా భగవంతుని కోరి నుతించావా? లేదే. ఏషాం సత్వయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ ఏన మా ఉపయాంతే నువ్వే భగవద్గీతలో రాశావు కదా, మరి ఏది? కనుక ఆనందం కలిగేటువంటి, బ్రహ్మానంద ప్రాప్తి కలిగేటువంటి, మోక్షాన్ని ప్రసాదించే, జ్ఞానాన్ని ప్రసాదించే, జీవనాన్ని తృప్తిపరిచేటువంటి ఒక భాగవతం మా నాన్నగారు చెప్పారు బ్రహ్మదేవుడు. అది నీకు ఉపదేశం చేస్తున్నానని చెప్పి 4 శ్లోకాల భాగవతాన్ని చెప్పినాడు వ్యాస భగవానునికి. ఆ 4 శ్లోకాల భాగవతాన్ని 18 శ్లోకాలు చేసినాడు వ్యాస భగవానుడు. నారదుల వారు తన పూర్వజన్మ కథను కూడా వినిపించినాడు. దాంతో హరినామ కథతోని
దాన్ని చెప్పినా రచించినా విన్నా బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుందన్నాడు. 18 శ్లోకాలు చేసినాడు. కానీ భాగవతం నిర్మించాడు, కానీ ఇది 10 మందికి చెప్పేవాడు కావాలి కదా. ఇట్లు భాగవతము నిర్మించి మోక్షార్థి అయిన శుకుని చేత చదివించనని చెప్పినది శౌనకుండు. యా సర్వ ఉపేక్షకుండైన శుకయోగేంద్రుడు ఏమిటికి భాగవతం వ్యభసించే. కలియుగం కమర్షియల్ టైప్ కదా. మనం వేయబోయే ప్రశ్న అక్కడ వేశారు, అప్పుడే మనకు ఛాన్స్ ఇవ్వకుండా. అయ్యా ఏం లాభం కోసం, ఎందుకోసం సుఖదేవుల వారు భాగవతాన్ని అభ్యాసం చేసినాడు అన్నాడు. అంటే అప్పుడు చెప్తున్నాడు కదా, తీరులు నిరపేక్షులు ఆత్మారాములైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్య చరిత్రగా. బుద్ధిమంతులైనటువంటి ఒక వాళ్ళు కారణం లేకుండానే నారాయణ భగవాన్ని స్మరణ చేస్తుంటారయ్యా. ఎందుకంటే వాళ్ళు ఆత్మలో రమిస్తుంటారు కనుక. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మన ఆత్మ మీద మనకున్నంత అనురాగమైన ప్రేమ 100% దేని మీద కూడా ఉండదు. అందుకోసమే భాగవతాన్ని అధ్యయనం చేసినాడు సుఖదేవుల వారు. మరాయా వ్యాసుడు రాశాడు, సుఖదేవుడు వినిపించాడు, మరెవరైనా విని తరించిపోయినారా. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.